నెయిల్స్ చూసినారా, నేను ఏదో బయట సలూన్లో చేయించుకున్నా అనుకుంటున్నారు కదా. లేదు, నేను ఇంట్లో నా సొంతంగా నేనే ట్రై చేసిన. అది ఎట్లనో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఓ హాయ్, మీకు కూడా ఇలా నాలాగా నెయిల్స్ వర్కే హ్యాబిట్ ఉందా? మంచిగా నెయిల్ పాలిష్ పెట్టుకొని నా ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకునే ఛాన్సే రాదు నాకు. అయినా పెట్టుకున్నా, నాకు నెయిల్ పాలిష్ 2 డేస్కే మనం ఇంట్లో చేసే పనులు, బాసనలు ఆడడం, ఉండడం, వాష్ చేస్తూనే ఉంటాం కాబట్టి హ్యాండ్స్ తొందరగా వెళ్ళిపోతాయి. మంచిగా నెయిల్ పాలిష్ పెట్టుకొని ఒక 1-2 వీక్స్ ఉండాలంటే అది నెయిల్ సలూన్కి పోతేనే పాసిబుల్ అవుతుంది. అట్లా ప్రతిసారి నెయిల్ సలూన్ పోతే ఇంకేమైనా ఉందా? సో ఇట్లాంటి వాటికి ఏమైనా జుగాడు ఉందా అని ఎత్తుకుతుంటే నాకు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ కనబడ్డది. That is only Poly Nail Gel Extension Kit. Let's unbox this. ఇదైతే అసలు ప్రమోషన్ వీడియో కాదు, నేనే అమెజాన్ లో సర్చ్ చేసినాను. పాలీజెల్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ అని చాలా చూస్తుండే అనమాట ఈ మధ్య వీడియోస్. ఈజీగా నెయిల్స్ ఇంట్లోనే చేసుకోవడానికి, ప్రతిసారి సలూన్ పోవడానికి అవాయిడ్ చేయడానికి నేను ఇది తెచ్చుకుని ఆర్డర్ చేసినాను అమెజాన్ లో. కానీ ఇప్పుడు నేను దీనికి $18 స్పెండ్ చేసినాను. అసలు $18 వర్తేనా? నేను అసలు ఏం చూసి ఆర్డర్ చేసినా అవన్నీ ఇవి వచ్చినాయా? అసలు ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయి, $18 మనకి ఏమేమి వచ్చింది మొత్తం మీకు ఇట్లా నేను చూద్దాము. సో ఫస్ట్ ఇవన్నీ 6 కలర్స్ వచ్చినాయి. పాలీజెల్ నెయిల్ ట్యూబ్స్ ఓపెన్ చేస్తున్నాం. ఈ ట్యూబ్స్ని స్లిప్ సొల్యూషన్, టాప్ కోట్, బేస్ కోట్. ఇవైతే నేను ఈ 6 డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి. ట్యూబ్స్ అయితే చాలా ఓకే, చిన్నగానే ఉన్నాయి. ఎన్నిసార్లు వస్తాయో అసలు ఐడియా లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం మనం వాడి చూస్తే కానీ తెలియదు ఎన్నిసార్లు వస్తుంది ఈచ్ ట్యూబ్లా అనేసి. కానీ 6 డిఫరెంట్ కలర్స్, అంటే వైట్ షేడ్ ఒకటి ఉంది, గ్లిటర్ది ఒకటి ఉంది, ఆరెంజిష్, పీచ్ అండ్ పింక్స్ ఉన్నాయి. ఇవేమో నెయిల్స్, మన నెయిల్ సైజ్ పెట్టుకోవడానికి ఇది డిఫరెంట్ సైజ్ డూప్లికేట్ నెయిల్స్ ఇది ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకో డబ్బాలా ఆల్కహాల్ ప్యాడ్స్, ఇంకా కొన్ని గ్లిటర్స్ కూడా ఇచ్చాను ఈ నెయిల్స్ బఫ్ చేయడానికి. ఇరిగిందా? బతుకుందండి, బతికే ఉంది. ఇంకా ఇది యూవీ లైట్, దాని చార్జరు, ఓకే యా ఇది ఓకే. దీంతో ఇది ఒక టూల్ ఇచ్చినారు, పెయింట్ బ్రష్ లాగా ఉంది. కింద ఇది ఏంటి సైడ్స్కి ఇట్లా స్క్రేప్ చేయడానికి అట్లా ఉంది. బట్ లెట్స్ సీ, ట్రై చేద్దాం అసలు ఏమేమి చేయగలుగుతారు అని. నాకు కూడా ఇంకా ఐడియా లేదు. దట్స్ ఇట్. సో ఇదన్నమాట మొత్తం మన పాలీజెల్ నెయిల్ ఎక్స్టెన్షన్ కిట్. సో ఇప్పుడు ట్రై చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన నెయిల్స్ని ఫైన్ చేసుకోవాలి. కానీ దీంతో అన్న దగ్గర 2 సేమ్ ఉన్నాయి. వాట్ ఎవర్ ఐ ట్రై. ఒక థమ్ ఫింగర్కి ట్రై చేస్తాను ఫస్ట్ నేను. నా నెయిల్ అంత బర్క్ అవుతుంది. ట్రై చేయాలి. ఇంకొకటి చాలా వీడియోస్లో చూసి ఆర్డర్ చేసినాను. వాళ్ళు అప్లై చేసుకోవడం ఎట్లా ఈజీ ఉందా లేదా అనేసి. మనం మంచిగా వెనకకి పుష్ చేయాలా మన క్యూటికల్స్ని, లేకపోతే మళ్ళీ ఏమంటారు మనం అప్లై చేసే జెల్ ఏదైతే ఉందో అది ఇట్లా లేచి దాంట్లో మన ఇంటికలు ఇరకడం అవన్నీ అవుతుంటాయి. సో ఫస్ట్ స్టెప్ నేను కూడా ఇలా అమెజాన్లో చూసుకుంటే వేసుకుని నేను ఆర్డర్ చేసినాక. సో బఫ్ చేయడం, క్లీన్ చేయడం అయితే అయిపోయింది. అప్లై అ థిన్ లేయర్ ఆఫ్ బేస్ కోట్. సో వాళ్ళు ఇచ్చిన దాంట్లో బేస్ కోట్. సో ఈ బేస్ కోట్, థిన్ లేయర్ ఆఫ్ బేస్ కోట్ అప్లై చేద్దాం. సో ఈ మెషిన్ అయితే స్టార్ట్ చేసినాను, LED మెషిన్. ట్రై చేద్దాము. ఈ థంబ్నెయిల్ పెట్టి ఆటోమేటిక్గా ఆన్ అయింది. నెయిల్ పెట్టంగానే ఎన్ని సెకండ్స్ అమ్మా? 10 సెకండ్లు చాలు, ఎక్కువసేపు వద్దు. ఈ డబ్బాలో ఈజీగా ఇచ్చినారు 4 స్టెప్స్ అని. కానీ చూద్దాం. ఇప్పుడు నా నెయిల్ సైజ్ చూస్ చేసుకోవాలా. పాలు మన అన్ని బయటకు వచ్చి వాడకపోతే సార్. ఓకే, దీంట్లో నా నెయిల్ సైజ్ నేను చూస్ చేసుకున్నాను. కరెక్ట్గా ఉండాలా, లేకపోతే సైడ్కి అది ఇది ఏమంటారు సైడ్కి అంత వచ్చేస్తుంటుంది జెల్. సో ఇది నాకు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ స్లిప్ సొల్యూషన్ ఒక చిన్న డబ్బాలో వేసుకోవాలా. ఓకే, కొంచెం పోసుకున్నాను నేనైతే. ఇప్పుడు మన ఈ పాలీజెల్ ఈ ట్యూబ్ తీసుకొని ఈ పెయింట్ బ్రష్ లాగా ఇచ్చినా కదా, దీన్ని తీసుకోవాలా. దీన్ని చిన్న పట్టుకొని వెళ్ళింది. ఓకే, లోపటంతా గాలే ఉంది. ఓకే వచ్చింది. నాకు ఎంత నెయిల్ సైజ్ కావాలో అంత ఫస్ట్ కొంచెం వేస్ట్ అవుతుంది అని చెప్పినారు. చూద్దాము కరెక్ట్ రావాలంటే. ఈ బ్రష్ తీసుకొని స్లిప్ సొల్యూషన్లో ముంచి దీన్ని ఇట్లా అనాలా. వావ్, సాటిస్ఫైయింగ్ ఉంది ఇది చేస్తుంటే. నేను చాలా తక్కువ పెట్టినట్టున్నాను. అది నెయిల్ సైడ్కి కూడా వస్తలేదు, అంటే నెయిల్ మొత్తంని కవర్ కూడా చేస్తలేదు. చాలా థిన్ లేయర్ని పెట్టినట్టున్నా నేను. షిట్, బట్ స్టిల్ లెట్స్ ట్రై.
ఇది ఇట్లా పెట్టి దీన్ని ఇప్పుడు మనం నీళ్ళు కలుపుకోవాలా. ఓ గాడ్, బాగా గట్టిగా ప్రెస్ చేసినట్టున్నది, అంతా సైడ్కి వచ్చేసింది. మతి ప్రెస్ చేయాలి, తీసేయాలి. మరీ హార్డ్గా ప్రెస్ చేసినట్టున్నా నేను. మొత్తం వెనకాల నుండి సైడ్స్కి అంతా బయటకు వచ్చేసింది. ఇది ఒక ఆర్ట్ అనుకుంటా, మన నెయిల్స్ మీద మనం తీసుకునే ఆర్ట్. సో టిప్ నెంబర్ 1, మనం చూస్ చేసుకునే నెయిల్ సైజ్ కరెక్ట్ ఉండాలా. సైడ్స్కి కొంచెం తక్కువ ఉన్న పాలిజెల్ అందులో నుండి వస్తుంది, లేకపోతే సైడ్కి సన్న లేయర్ వస్తుంది. ఆ సన్న లేయర్ వల్ల మెల్లమెల్లగా తొందరగా పాలిజెల్ బయటికి రావడం స్టార్ట్ అయిపోతుంది. సో కరెక్ట్ నెయిల్ సైజ్ చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎంతసేపు 30-60 సెకండ్స్ స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఏదైనా చేయగా మనం పర్ఫెక్ట్ అవుతాం కదా. సో ఫస్ట్ ట్రైకే పర్ఫెక్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు, చూద్దాము ఎట్లా వస్తుందని. నేను ఇండియాలో పోయినప్పుడు కూడా మా సిస్టర్ మా మదర్ చేయించుకొచ్చింది. ఇంత చిన్న ఒక కలర్ వేసింది, కొంత దానికి 3000 or 2000 తీసుకున్నారు. చాలా కాస్ట్లీ అనిపించింది. చూద్దాం. అమ్మనే ఇదేంటి ఇట్లా అయింది, తీయంగానే టప్పుమని వచ్చేసింది. నిజంగా క్రేజీ ఉంది. నేను సరిగ్గా చేయలే, అంతా ఇట్లా గడ్డలు ఉంది, కానీ మంచిగా ఉంది నిజంగా. ఇది చూడు, చాలా నేను థిన్ లేయర్ వేసినాను కాబట్టి ఇది ఇట్లా బెండ్ అయిపోయి ఇరిగిపోయేటట్టుంది, కానీ కొంచెం థిక్గా అదే ముందులాగా థిక్ వేసిన ఉంటే బాగా వస్తుండే. ఫస్ట్ ట్రై ఇట్లా వచ్చింది అసలు. అంటే నిజంగా నీళ్ళలాగానే ఉంది, తప్పుగా ఇరిగిపోయింది. అంటే చాలా థిన్ లేయర్ వేసినాను, అందుకే ఇరిగిపోయినట్టుంది. ఇంకా ఈ ప్రోడక్ట్ లింక్ కోసం కూడా కింద కామెంట్ చేయండి, పాలిజెల్ నెయిల్ కానీ. నేను కింద లింక్ కూడా ఇస్తాను. ఈ నెయిల్ కి ట్రై చేద్దాం ఇప్పుడు. దీనికి కరెక్ట్ సైజ్ ఇప్పుడు ఇంట్లో ఎత్తుక్కోవాలి నేను. టిప్ నెంబర్ 2, పాలిజెల్ నెయిల్స్ ఎక్కువ డేస్ ఉండాలంటే కరెక్ట్గా పాలిజెల్ అప్లై చేయాలి. నాకు ఈ నెయిల్స్ 2 weeks వరకు వచ్చినాయి. క్యూటికల్ దగ్గర కరెక్ట్ పాలిజెల్ ఉండాలా, సన్నగా ఉండొద్దు. లేకపోతే ఏదైనా క్రాక్స్ లాగా ఉంటే దాంట్లో మన హెయిర్ తట్టుకొని, లేకపోతే మనం వాటర్లో వర్క్ చేస్తుంటే వాటర్ అందులో వెళ్ళి నెయిల్ తొందరగా నానిపోయి ఊడిపోతుంది. ఇక్కడ నేను వాళ్ళు ఇచ్చిన క్యూటికల్ పుషర్ తోటే వెనుకకి మంచిగా క్యూటికల్స్ పుష్ చేస్తున్నాను. ఆ టూల్ ఇంకా మనం పాలిజెల్ నెయిల్స్ తీసేటప్పుడు లిఫ్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. కరెక్ట్ ఉంది. ఈసారి కరెక్ట్గా చేద్దాము. నెయిల్ అంతా క్లీన్గా బఫ్ అయిపోయినాక బేస్ కోట్ 35 సెకండ్లకు పర్ఫెక్ట్ సైజ్. ఈసారి జర ఎక్కువ పెట్టి లావుగా వచ్చేలాగా చూడాలా. క్లిప్ సొల్యూషన్లో మళ్ళీ పెయింట్ బ్రష్తో డిప్ చేసి ఈసారి బాగానే ఎక్కువ వచ్చింది, చాలా ఎక్కువ వచ్చింది అనుకుంటే ఈసారి. టిప్ నెంబర్ 3, మనం పాలిజెల్ని కరెక్ట్ అమౌంట్లో తీసుకోవాలి. నేను ఇది సెకండ్ టైం మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఫస్ట్ టైం నేను తక్కువ తీసుకోవడం వల్ల నా నెయిల్ ఇరిగిపోయింది. సెకండ్ టైం నేను ఇక్కడ చాలా ఎక్కువ తీసుకున్నా. సో నా నెయిల్ ముంగట పాటు కొంచెం లావుగా వచ్చింది. సో ఏంటంటే మనం తీసుకునేది కరెక్ట్ అమౌంట్ ఉండాలా. తీసుకున్నాక అది కరెక్ట్గా మొత్తం నెయిల్ అంతా స్ప్రెడ్ చేయాలా. ఇప్పుడు ఆ ఫాల్స్ నెయిల్ని మన నెయిల్ పైన ఎక్కువ గట్టిగా అస్సలు ప్రెస్ చేయొద్దు, సైడ్స్కి బయటికి వచ్చేస్తుంది. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసినామంటే సేమ్ ముందులాగా ముంగటి పార్ట్కి ఎక్కువ లావుగా అయిపోతుంది. జస్ట్ ఒక స్టిక్కర్ లాగా వెనుక క్యూటికల్ నుండి ముందుకి కొంచెం ప్రెస్ చేసి చేయనట్టు పెట్టాలా. అండ్ ఈచ్ ఫింగర్ కి అన్ని స్టెప్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వాలా. అది ప్రెస్ చేసినాక కరెక్ట్ 60 seconds క్యూర్ చేయాలా. అప్పుడే మన నెయిల్ గట్టిగా స్ట్రాంగ్ గా స్టిక్ అవుతుంది. బయటికి తీయంగానే ఇట్లయితుంది. సైడ్స్కి ఎండి లేపి చూద్దాం. వచ్చింది కొంచెం. ఓకే, పాలిజెల్ అప్లై చేసి క్యూర్ చేసి అది కరెక్ట్ షేప్లో వచ్చి అలా లావుగా రాకుండా కరెక్ట్గా రావడం వరకే కొంచెం డిఫికల్ట్ పార్ట్ అనిపిస్తుంది. కొన్ని ట్రైస్ చేసినాక అది కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. దాని తర్వాత ఇంకేం లేదు, ఈజీ ప్రాసెస్. జస్ట్ మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ బఫర్తో బఫ్ చేసినా కానీ ఈజీగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వస్తుంది. నాకు ఇంత నెయిల్ చాలు, బాగుంది యాక్చువల్గా. బఫ్ చేసుకొని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకొని సైడ్స్కి అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలా. చేసినాక వాళ్ళు ఇచ్చిన ఆల్కహాల్ ప్యాడ్స్తోని మంచిగా క్లీన్ చేసుకోవాలా. ఆ బఫ్ చేసింది అదంతా క్లీన్ నీట్గా పోతుంది అనమాట. దాని తర్వాత దాని మీదకి ఒక టాప్ కోట్ వేసుకోవాలా. వేసుకొని మళ్ళీ ఇంకొక 60 seconds క్యూర్ చేసుకోవాలా. అంతే,
సాలోన్ టైప్ నెయిల్స్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈజీ అని చెప్పినాను, కానీ మీకు కూడా ఒక 2-3 టైమ్స్ చేసుకున్న కొద్దీ చాలా ఈజీ అనిపిస్తుంది. సో వేరే డిఫరెంట్ కలర్స్తో కూడా ట్రై చేయొచ్చు. వీళ్ళు ఇచ్చిన ఈ చమ్కీలు వీటిలలో కూడా డిప్ చేసి మళ్ళీ పాలిజెల్ కొంచెం తీసుకొని ఇవి ఇచ్చిన చూడు ఇవి కూడా అతుక్క పెట్టుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సేమ్ ప్రాసెస్ నేను మిగతా 3 ఫింగర్స్కి కూడా స్టార్ట్ చేసినాను. వీడియో ఎండ్లో చూడండి మొత్తం అన్ని 5 ఫింగర్స్కి ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వచ్చింది అనేసి. నేను విన్న దాని ప్రకారం ఎక్కడన్నా యాక్రిలిక్ నెయిల్స్ ఏదన్నా సలూన్లో నెయిల్స్ చేయించుకుంటే మనం పైసలు పెట్టి చేయించుకుంటాము, ప్లస్ తీపియడానికి కూడా మళ్ళీ పైసలు పెట్టాలా. అదంతా కాకుండా ఇంట్లోనే మనకి ఇష్టం వచ్చినట్టు రకరకాల డిజైన్స్ ట్రై చేసుకోవచ్చు ఈ పాలిజెల్ కిట్ తోటి. అది కూడా ఇంత తక్కువ డాలర్స్కి. అన్ని ఫింగర్స్కి నేను లైట్ పింక్ షేడ్ తీసుకున్నాను, కానీ నా రింగ్ ఫింగర్ ఒక్కదానికి ఒక గ్లిటర్ షేడ్ తీసుకున్నాను. ఒక టిప్ ఏంటంటే మనకి ఏదన్నా నెయిల్ సరిగ్గా రాకపోతే సైడ్స్కి కొంచెం తక్కువ పాలిజెల్ అనిపించింది అనుకుంటే కొంచెం లైట్గా పాలిజెల్ తీసుకొని స్లిప్ సొల్యూషన్లో డిప్ చేసుకుంటా మనం అట్లా పెట్టి బ్రష్ చేసుకోవచ్చు నీట్ ఫినిష్ రావడానికి. పాలిజెల్ ఎండిపోతుంది అట్లా ఏం ఉండదు. మనం క్యూర్ చేసే వరకు పాలిజెల్ జెల్ లాగా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆ క్యూర్ చేసినాకనే అది గట్టిగా అయిపోతుంది, దాని తర్వాత మనం ఏం చేంజ్ చేయలేము. సో క్యూర్ చేయకంటే ముందు ఎంతసేపు అన్నా దాన్ని లైక్ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో నుండి ఆ స్టోన్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా సైడ్స్కి నీట్గా లేకపోతే సైడ్స్కి నీట్ చేసుకోవచ్చు. ఇది నెయిల్స్ పెట్టుకోవడం అయితే చెప్పినాను, కానీ తీయడం ఎలా అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. సో అది కూడా చాలా సింపుల్. హాట్ వాటర్లో బాయిలింగ్ వాటర్ కాదు, మన హ్యాండ్ ఎంత టెంపరేచర్ని బేర్ చేస్తుందో అంత వాటర్లో ఒక 5-10 మినిట్స్ డిప్ చేసి వదిలేయాల. కొంచెం పైన నెయిల్స్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. లేదు అని అంటే ఒక కాటన్ బాల్ తీసుకొని యాసిటోన్లో డిప్ చేసి ఆ కాటన్ బాల్ మన నెయిల్ చుట్టూ పెట్టి వదిలేయాలి కొంతసేపటికి. తర్వాత ఆ క్యూటికల్ పుషర్ తోటి మెల్లగా లేపుతుంటే సైడ్స్ నుండి ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఫైనల్ అవుట్పుట్ నాట్ బ్యాడ్ అసలు. ఫస్ట్ టైం నా సొంతంగా నేను ట్రై చేసినాను, ఇంత మంచిగా వచ్చింది అవుట్పుట్. నాకు నచ్చింది. $18కి వర్త్ ఇట్ అని అంటే ఎస్ వర్త్ ఇట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ జెల్ పాలిజెల్ కూడా ఇంకా బాగానే ఉంది. అంటే ఇప్పుడు నేను ఈ పింక్ ఎక్కువ మటుకు యూజ్ చేసిన, చాలా వేస్ట్ అయింది ఫస్ట్ ప్రయోగంకి కదా. సో నాకు తెలిసి చాలానే అయిపోగొట్టిన, బట్ అయినా ఇంకా ఉంది. సో ఇంకా చాలా సార్లు వస్తుంది. అంటే అందాజాగా ఒక 5 టైమ్స్ అయితే వేసుకోవచ్చు 2 హ్యాండ్స్కి కలిపి. ఒకవేళ పాలిజెల్స్ అయిపోతే మనకి అమెజాన్లో సపరేట్గా మళ్ళీ జెల్స్ కూడా దొరుకుతున్నాయి. సో మొత్తం కిట్ ఆర్డర్ చేసుకోకుండా ఇవి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మనం సాలూన్లో స్పెండ్ చేసే పైసల కన్నా హాఫ్ ప్రైస్కే మనకు మొత్తం కిట్ వస్తుంది. మళ్ళీ ఈ ప్రోడక్ట్స్ అని మన దగ్గరనే పెట్టుకోవచ్చు. నేనైతే ఈజీగా ఒక 5-6 టైమ్స్ అయితే ఈ పాలిజెల్స్ అన్ని యూజ్ చేస్తాను. 5-6 టైమ్స్ కంటే ఇంకెక్కువ కూడా రావచ్చు అన్ని ఖతం అయిపోనికి. ఇది నా లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి ఇప్పుడు నాకు ఒక 40 మినిట్స్ అట్లా అయ్యింది అన్ని ఫిగర్ అవుట్ చేసి అవన్నీ తీసుకొని అన్ని సెట్ చేసుకొని వేసుకొని చూస్ చేసుకోవడానికి. కానీ మేబీ నెక్స్ట్ టైం నాకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి మేబీ తొందరగా కూడా వేసుకోవచ్చు లెఫ్ట్ హ్యాండ్కి. కానీ అదే రైట్ హ్యాండ్కి వేసుకోవాలంటే గంట ఈజీగా అవుతుంది. బట్ ఫైనల్ అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది. నేను సాటిస్ఫైడ్. లైక్ ఇంట్లో ఇంత మంచిగా నెయిల్స్ అంటే నాకైతే ఈ ప్రోడక్ట్ థమ్స్ అప్ థమ్స్ డౌన్ అయితే అసలు కాదు. నాకు ఇంత టైం స్పెండ్ చేయాలని లేదు, నాకు ట్రై చేయాలని లేదు, అంత ఓపిక లేదు అని అనుకుంటే సాలూన్కి వెళ్ళిపోయి చేయించుకోవచ్చు. కానీ మనకి ఇంట్లో టైం ఉందంటే వై నాట్ ట్రై చేయండి. టైం టేకింగ్ ప్రాసెస్, కానీ యూ విల్ ఎంజాయ్ చేస్తుంటే. అది పీల్ చేసుకుంటా అది పెట్టుకుంటా దాన్ని ఇట్లా పెయింట్ చేసుకుంటా ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ థింగ్ లాగా అనిపించింది. సో పేషెన్స్ కావాలా ఇలా టైంలో 1 minute 30 seconds ఇవన్నీ అవుతుంటే కొంచెం ఓపికతో ఉండాలా. మీకు ఎట్లా అనిపించింది? ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఇంకా ట్రై చేయాలనుకుంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ ప్రోడక్ట్ లింక్ కోసం కూడా కింద కామెంట్ చేయండి, పాలిజెల్ నెయిల్స్ అని. నేను కింద లింక్ కూడా ఇస్తాను. సో దట్స్ ఇట్. ఓకే గైస్, లైక్ మై నెయిల్స్. ఈ హ్యాండ్కి ఇప్పుడు వేసుకోవాలి, అదే టాస్క్. ఒక హ్యాండ్ కుంటే ఇంకో హ్యాండ్ కుంటే చాలా చెండాలంగా ఉంటుంది. అంటిల్ దెన్ బాయ్.